శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారు వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వాళ్ళకి శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన. అలాగే మరి అందరికీ గురువైనటువంటి ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు. ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువుని మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో ఆ జాతకుడు ఇష్టమే తప్ప, ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహం, అంటే వృషభ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అంటే వృషభ రాశి వారికి గురువు ఒక విధంగా అష్టమ లాభాధిపతి, అలాగే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రునికి గురువు శత్రుగ్రహంగానే భావించడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు ఇది ఒక విధంగా చాలా అదృష్టకరమైనటువంటి విషయంగానే మనం భావించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇది వ్యతిరేకమైనటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పురాతన శాస్త్రాల ప్రకారం, నాడీ గ్రంథాల ప్రకారం జన్మరాశిలోకి గురువు ప్రవేశించడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదని మరి పెద్దలు, ఋషులు రాయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ప్రముఖ జ్యోతిష్య గ్రంథం, అంటే పురాతన తమిళ నాడీ గ్రంథంలో ఈ జన్మరాశిలోకి గురువు ప్రవేశించడం వల్ల ఈ రామాయణం ప్రకారం ఈ శ్రీరామచంద్రుల వారు పట్టాభిషేకం జరగవలసినది ఆగిపోయి అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చిందని చెప్పడం జరిగింది ఈ జన్మగురువు ప్రభావం వల్ల. అయితే అది భగవంతుని యొక్క కార్యక్రమం కాబట్టి మరి అతను ఏదైతే పని కోసం, ఏదైతే కర్తవ్యం నిర్వహించడం కోసం
ఈ భూమి మీద మానవునిగా అవతరించాడో అయితే కొన్ని ఆ విషయాలు అనుభవించవలసి వచ్చింది కాబట్టి అయితే తను అనుకున్నది సాధించగలిగాడు. రావణ సంహారం జరిగింది. మరి అరణ్యవాసం వెళ్ళటం వల్లే సీతాపహరణ అవ్వచ్చు, తద్వారా రావణ సంహారం జరగవచ్చు. సో ఇవన్నీ మరి రాముడి యొక్క అవతార కర్తవ్యం నెరవేరింది కదా. రాజ్యం ఏముంది అతనికి మామూలుగా అది పోవటం అన్నది అంటే అది ఉన్నప్పుడు కూడా అది అంటే విషయం అలా చెప్పడానికి మనకి ఋషులు ఆ విధంగా చెప్పారు. బట్ ఈ విధంగా ఆలోచిస్తే అతనికి మంచి జరిగింది. ఒక విధంగా ఈ మెటీరియలిస్టిక్గా ప్రస్తుతం మనం ఆలోచించే విధంగా అయితే ఇందుకు రాజ్యం దక్కకుండా అది అడవులకు వెళ్ళి కష్టాలు పడవలసి వచ్చింది. అది కష్టాలు పడడం కన్నా తన కర్తవ్యం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో అనేక మందిని కూడా తీసుకొని అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక మందిని మిత్రులుగా చేసుకొని మరి లంకపై ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు అయినప్పుడు కూడా విషయం అన్నది మనం అనుకునే దాన్ని బట్టి మన భావనను బట్టి మంచి చెడు ఉంటుందని అనుకుంటాం. అయితే ప్రస్తుతం ఖచ్చితంగా జన్మరాశిలోకి గురువు రావడం అన్నది ఇది ఎవరికి ఎలాగున్నా సరే విద్యార్థులకు మాత్రం 100% బాగుంటుంది. క్రమశిక్షణతో వ్యవహరిస్తారు, ఆధ్యాత్మికంగా దైవభక్తి పెరుగుతుంది. అలాగే వాళ్ళలో ఒక విధమైనటువంటి డ్రెస్ కోడ్ విధానంలో కానీ గౌరవప్రదంగా కనిపించడంలో కానీ దేహంలో ఒక విధమైన వర్చస్సు రావడం కానీ కనబడుతుంటుంది. శరీరం పుష్టిగా కనబడుతుంటుంది. స్త్రీలకైతే మరీ చాలా అనుకూలంగా కనబడుతూ ఉంటారు. చూసిన వెంటనే ఏదైనా పెళ్లి చూపులు చూపిస్తే ఇమీడియట్గా ఆ పెళ్లి కొడుకు నచ్చడం జరుగుతుంటుంది. సో అంత విధంగా ఉంటుంది. బట్ అలాగే మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క సంస్కారం బాగుంటుంది, వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది. చిన్న చిన్న చెడు వ్యసనాలు మైనస్లు ఉంటే దాని నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది. 1వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు 5, 9 స్థానాలు యాక్టివేట్ చేస్తాడు. అంటే 5వ స్థానం అన్నది టాలెంటు, అతనికి ఉన్నటువంటి ప్రతిభ, అతని శిష్యులు, ఫాలోవర్సు, ఉన్నత విద్య ఇవన్నీ ఖచ్చితంగా బాగుంటాయి. భాగ్యస్థానం విదేశ విద్య, దూర ప్రాంత ప్రయాణం, భగవంతుని యొక్క భక్తి. అంటే ఇది విద్యార్థులకి ఈ విధంగా ఉంటుంది. అదే వృద్ధులకి పెద్దవాళ్ళకైతే దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించడం, విదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని కలుసుకోవడం. పంచమ స్థానం అనుకోండి, ఆల్రెడీ వివాహం కావాల్సిన వారికి అయినా లవ్ అఫైర్ లాంటి సక్సెస్ అవ్వడం, అంటే సాంప్రదాయబద్ధంగా సంతానం కలగడం. పెద్దవారికి అయితే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావడం. ఈ విధంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో గురువు రాశిలోకి ప్రవేశించడమే అదృష్టకరమైన విషయంగా భావించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ విషయంలో సప్తమాన్ని చూడటం వల్ల తొందరగా వివాహం నిర్ణయం అవుతుంది. అయితే మరి వృషభ రాశి వారికి ఈ గురువు రజితమూర్తిగా ఉండడం వల్ల 75% ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే 70% అంటే చాలా అదృష్టం అన్నమాట. 25% ఎక్కువ. గురువు ఇచ్చే మంచి ఫలితాలు ఖచ్చితంగా జాతకుడు అందుకోగలిగితే 75% అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు ఇచ్చే ఫలితాలు జాతకుడు అందుకోవాలంటే, గురువు ఇచ్చిన ఫలితాలు జాతకుడు అందుకోవాలంటే దానికి అనుగుణంగా జాతకుడు వ్యవహరించాలన్నమాట. నిజాయితీగా వ్యవహరించాలి, క్రమశిక్షణగా ఉండాలి, చాలా సాంప్రదాయబద్ధంగా ఉండాలి, నియమ నిబంధనలతో ఉండడం జరగాలి. అప్పుడే మనకి గురువిచ్చే ఫలితం అంతా ఉంటుంది. కాబట్టి జాతకుడు క్రమశిక్షణతో సాంప్రదాయంగా వ్యవహరించడం, నిరంతరం దైవ ప్రార్థన, దైవారాధన చేసుకుంటూ వ్యక్తిని చూడగానే దైవం ఉట్టిపడేలాగా గౌరవప్రదంగా కనబడితే 100% అతని మీద గురు ప్రభావం ఉన్నట్టే. అలాగే మనకి ఎవరికైతే గురు ప్రభావం ఉన్నట్టు కనబడిందో వారికి గురుగ్రహ అనుగ్రహం 100% లభిస్తుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు ఒక విధంగా లక్ష్మీపుత్రులుగా మనం భావిస్తాం కాబట్టి లక్ష్మీ అనుగ్రహంతో ఉన్నటువంటి గురు భగవానుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల 100% వారి యొక్క గురు కారకత్వాలైనటువంటి సంతానం, అలాగే సంస్కారం, అలాగే మరి వివాహం మొదలగు విషయాల్లో ఈ సంవత్సరం వాళ్ళకి ఖచ్చితమైన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం వీళ్ళు నిరంతరం శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, వీలైతే నెలకు ఒక రోజైనా సరే శివుడికి అభిషేకం చేసుకోవడం, విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు పొందే విధంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు అనుగ్రహం తప్పక ఉంటుందని అనుకుందాం, ఆశిద్దాం. స్వస్తి.